వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కళ్యాణదుర్గం పట్టణంలో ఈ మధ్య కాలంలో బాబు మీ సేవా సెంటర్లో జరిగిన స్టాంపు కుంభకోణాల మీద ఇప్పటి వరకు 3 కేసులు నమోదైనాయి. ఈ 3 కేసులు కూడా కళ్యాణదుర్గం పట్టణం పోలీస్ స్టేషన్లో నమోదైనాయి. అవి దర్యాప్తు దశలో ఉన్నాయి. ఈ దర్యాప్తులో భాగంగా తెలియరావడం ఏమనగా 2022వ సంవత్సరం నుంచి బాబు మీ సేవా సెంటర్లో ఈ స్టాంపులు విక్రయాలు జరుగుతున్నాయి. బాబు మీ సేవా సెంటర్ అధిపతి అయిన ఎర్రయ్య అలియాస్ బాబు, ఇతను ఈ స్టాంప్ స్టేషనరీని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు వారి దగ్గర నుంచి తీసుకొని వస్తూ ఉంటాడు. తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయాలు జరుపుతూ ఉంటాడు. ఈ విక్రయాల సందర్భంగా ఎవరైనా బ్యాంకుల్లో హైపోతికేట్ చేయాలన్నా మరి ఇతర అవసరాలకైనా కావాలని కొనుగోలు చేస్తే వారు గవర్నమెంట్కు స్టాంప్ డ్యూటీ కింద 0.5% కట్టవలసి ఉంటుంది. అది కట్టి వారు స్టాంప్ కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బాబు మీ సేవా సెంటర్ వారు సుమారుగా 15,800 దాకా ఈ స్టాంపులు డ్రా చేసినారు. వాటి క్రయ విక్రయాలు కూడా జరిగినాయి. ఈ మధ్యకాలంలో జరిగిన అవకతవకల్లో భాగంగా అతను సుమారుగా ఎస్ఆర్సి దాని యొక్క అనుబంధ సంస్థలో వారు 400 చిల్లర దాకా ఈ స్టాంపులు అతని దగ్గర కొనుగోలు చేసినట్టు, ఆ స్టాంపులకు గాను ఈ స్టాంప్ డ్యూటీ కింద ఆ సంస్థలు 32 లక్షల రూపాయల దాకా కట్టినట్లుగాను, అందులో సుమారు 6,52,000 మాత్రమే ఈ స్టాంప్ డ్యూటీ కింద కట్టి మిగతా 25 లక్షల దాకా ప్రభుత్వానికి ఎగవేసినట్లుగా దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భాగంగా ముద్దాయిలను మీ సేవా బాబును, అతని దగ్గర పనిచేసే మోహన్ బాబు, అలాగే భువనేశ్వర్ అనే ముగ్గురిని కూడా నిన్నటి దినం అరెస్టు చేసినాము. అరెస్టు సమయంలో వారు నేరాన్ని ఒప్పుకోవటం జరిగింది. వారు ఆ నేర ఒప్పుదలలో ఎస్ఆర్సి కంపెనీకి కానీ దాని అనుబంధ సంస్థలకు ఎలాంటి అవకతవకలకు వాళ్ళు పాల్పడలేదని, వారు కట్టవలసిన డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో వేసినారని తెలిపినాడు. అంతేకాకుండా ఈ క్రమంలోనే ఉన్నం మారుతి చౌదరి సన్ ఆఫ్ హనుమంతరాయ్ చౌదరి వీరికి అనగా మోహన్ బాబుకు అలాగే మీ సేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు. మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు 10 అవకతవకలు జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని, అందులో 4 ఎస్ఆర్సి కంపెనీ అని తెలియజేసినాడు. మోహన్ బాబు కూడా ఈ కుంభకోణంలో ఎస్ఆర్సి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, వారైతే ఖచ్చితంగా డబ్బులు కట్టినారని తెలపడం జరిగింది. వారి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది. కూడా దీంట్లో ముద్దాయి కట్టా భార్గవి, ఆమెను ఇంకా అరెస్టు చేయలేదు. ఇంకా కేసు దర్యాప్తు దశలో ఉంది. ఈ కేసులో ఇంకా సుమారుగా 15,000 ఈ స్టాంపు పేపర్లను ఈ 4 సంవత్సరాల కాలంలో మీ సేవా బాబు అమ్మటం జరిగింది. దాన్ని నిగ్గుతేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా బాధితులు ఉంటే వారు స్వతహాగా స్టాక్ హోల్డింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి తాము పర్చేస్ చేసిన ఈ స్టాంపు ఒరిజినల్లా కాదా తెలుసుకొని, ఒకవేళ అది ఫేక్దైతే కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.